ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ధనాన్ని ఆకర్షించడానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి, పితృదేవతల నుండి వచ్చే శాపాల వల్ల సంపద నష్టపోతూ ఉన్నప్పుడు ఆ నష్టాన్ని నుంచి తేలిగ్గా బయటపడడానికి ఒక తేలికైన అందరూ చేయగలిగే ఒక పరిహారం చెప్తాను. తంత్రశాస్త్రంలో వీటి గురించి చాలా అద్భుతమైన వివరణ ఉంది. మనకి ధనం కావాలి అంటే జాతకంలో కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండాలని జాతకం చెప్తుంది. కానీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ కూడా మీకు సంపద వృద్ధి చెందుతుంది. ఎలా, ఏ విధంగా చేయాలి ఈ పరిహారంలో చెప్తాను. ఈ ఉపాయాన్ని సంపద కోసం, ఆకస్మిక ధన ప్రాప్తి కోసం చేయవలసిన పరిహారం. దీన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇక్కడ నియమ నిబంధనలు పాయింట్ ఆఫ్ వ్యూలో పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. కుటుంబం కోసం తల్లిదండ్రులు చేయవచ్చు, పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు చేయవచ్చు, తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడా చేయవచ్చు. అంత అద్భుతమైన పరిహారం. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా మీరు ఇది శుక్రవారం నాడు చేయవలసిన ఉపాయం. అయితే మీరు ఏం చేస్తారంటే, ఈ ఉపాయానికి కొన్ని పదార్థాలు చెప్తాను, ఇవి రెడీ చేసుకోవాలి. అందులో పెసలు కావాలి, పెసలు పొట్టు తీయని పెసలు. రెండవది ఆవు నెయ్యి కావాలి. మూడవది బెల్లం కావాలి. నాలుగవది అన్నం కావాలి. పెసలు, బెల్లము, ఆవు నెయ్యి, అన్నము. వీటితో పాటు కంపల్సరిగా అరటి ఆకు కావాలి. వీటితో పాటు అన్నము, పెసలు, బెల్లము, ఆవు నెయ్యి, అరటి ఆకు. వీటిని మనం ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు శుక్రవారం ఉపాయం చేయాలి కాబట్టి గురువారం రాత్రి మీ ఇంట్లో ఒక పిడికిడి పెసలైనా నానబెట్టండి. మీకు దొరకకపోతే షాప్కి వెళ్ళి తెచ్చుకోండి. తర్వాత శుక్రవారం ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో ఈ పరిహారం చేయవచ్చు. మీరు డే టైంలో ఎప్పుడైనా సరే ఒక అరిటాకు తెచ్చుకోండి. తర్వాత పొయ్యి మీద అన్నం పెట్టండి. బియ్యం, అన్నాన్ని వండాలి. కొద్దిగా అన్నాన్ని వండండి. దానిని మీరు కొంతమందికి అన్నం వండుతున్నప్పుడు ఉప్పు వేస్తూ ఉంటారు. ఉప్పు పోయకండి ఇందులో. ఈ వండిన తర్వాత అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకోండి, లేదా అరటి ఆకు వేసి అరటాకు మీద అన్నం పెట్టండి. కొద్దిగా చాలు. తర్వాత మీరు ఈ పెసలు కూడా, నానబెట్టిన పెసల్ని దాని మీద వేయండి. ఆ తర్వాత 2 పండిన అరటిపళ్ళు తీసుకొని కట్ చేసి, అరటిపండు పండాలి, ఆ పైన వేయండి. తర్వాత బెల్లాన్ని కొద్దిగా తీసుకొని పైన ఏదైతే అరటిపండు వేశారో దానిపైన వేయండి. తర్వాత ఒక 1/2 స్పూను ఆవు నెయ్యి తీసుకొని దీని మీద వేయండి. ఈ 5 పదార్థాలు మీరు రెడీ చేసుకోండి. అరిటాకుతో 6 అవుతాయి. మనకి ఇది శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పరిహారం చేయవచ్చు. ఇది రెడీ చేసిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడన్నా గోశాల ఉన్న, ఆవులు ఉన్న, ఆవుకు మాత్రమే పెట్టాలి, ఎద్దులకు పెట్టకూడదు. అది గుర్తుంచుకోండి. మగవాటికి కాదు, ఆడవాటికి పెట్టాలి. ఒక్కసారి మీ పితృదేవతలను తలుచుకొని ఆ అరిటాకులో ఉన్న అన్నాన్ని, పదార్థాన్ని ఆవుకు పెట్టండి. మీ ఇంటి దగ్గర నుండి తీసుకుని వెళ్ళి కూడా మీరు గోశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని చేయవచ్చు. అంటే రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి ఇలా చేసి పెట్టవచ్చు. పెట్టే ముందు
మీరు పితృదేవతను తలుచుకోవాలి. మనసులో ఈ రకంగా అనుకోండి. మేము తెలిసి కానీ తెలియక కానీ మీ పట్ల తప్పులు చేసి ఉన్నా మమ్మల్ని క్షమించురుగాక. అలాగే మా కుటుంబానికి, మా పిల్లలకి, మాకు ఐశ్వర్యాన్ని ఇస్తారు అని ఆశిస్తున్నాను అని అనుకొని ఆవుకు తినిపించండి. మనకి ఈ పితృపక్షం నడుస్తుంది. శుక్రవారం ఈ ఉపాయం చేయడం వల్ల ఆ శుక్రవారానికి ఉన్న ఆదిదేవత లక్ష్మీదేవి. ఇలా మీరు ఒక శుక్రవారం చేశారు. ఇలా వరుసగా 7 శుక్రవారాలు చేయాలి. అంటే మొదటి వారం కాకుండా 6 శుక్రవారాలు చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు జాతకరీత్యా పితృదోషాలు ఉంటే అలా ఎగిరిపోతాయి. ఇది పితృపక్షం. చాలా వీడియోల్లో మనం ఆవుకి ఆహారం పెట్టమని చెప్పాం. ఇది శుక్రవారం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ మంత్రం అంటూ ఏమీ లేదు, అలాగే క్రియ మాత్రమే ఉంది. మనకి దొరికిన పదార్థాలల్లా పెడుతూ ఉంటాం ఆవుకి. అలా కాకుండా ఈ విధంగా ఈ 5 పదార్థాలని చేసి మీరు ఈ శుక్రవారం పెట్టండి. అలా వరుసగా ప్రతి శుక్రవారం నాడు మీరు పెట్టుకుంటూ వెళ్ళవచ్చు. మనకి వీలు అవ్వలేదనుకోండి, వరుసగా 7 రోజుల పాటు కరెక్ట్గా మీరు ఈ శుక్రవారం నుండి 7 రోజులు వరుసగా చేయండి. దానివల్ల కూడా ఫలితం లభిస్తుంది. ఇంటి దగ్గర వండాలి, బయట వండినది పెట్టకూడదు. అలాగే పదార్థాలు ఇది లేదు గురువుగారు, నేను మరి శుక్రవారం వెళ్ళిపోతుందంటే కుదరదు. ఈ పదార్థాలు పెట్టాలి. మీకు నేను ఈ పదార్థాలకు ఉన్న చైతన్యం గురించి చెప్తాను. జాతకంలో ఎవరికైనా సరే బుధుడు బాగోనప్పుడు, అలాగే గురుడు బాగోనప్పుడు, సూర్యుడు బాగోనప్పుడు, అలాగే చంద్రుడు బాగోనప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి. ఈ మీరు పెట్టే ఆహార పదార్థాల్లో ఆవు నెయ్యి సూర్యుడి కింద వస్తుంది. అరటిపండు, బెల్లము ఈ 2 కూడా గురుడి కిందకు వస్తాయి. అలాగే అన్నము చంద్రుడి కిందకు వస్తుంది. అలాగే పెసలు బుధుడి కిందకు వస్తుంది. పచ్చగా ఉన్న ఆకు ఏదైనా సరే బుధుడి కిందే తీసుకోండి. ఆవులో సమస్త దేవతలు ఉంటారు. పితృపక్షంలో ఆవుకి భోజనం పెట్టడం వల్ల, ఇలా భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. పితృదోష ప్రభావం తగ్గుతుంది. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా చిటికలు. ఇలా మీరు ఈ సమయాన్ని వినియోగించుకొని మీ పితృదోషాలు తొలగించుకోండి. ఈ 7 వారాల్లోపే మీకు 100% గ్యారంటీగా సంపద, ఆకస్మిక సంపద లభిస్తుంది నమ్మకంతో చేస్తే. మరి ఒకరోజు చేశాను, 2 రోజులు చేశాను, ఫలితం రాలేదంటే రాదు. 7 రోజులు చేయండి. 7 రోజులు చేసినప్పటికీ మీకు ఫలితం రాలేదనుకోండి, మీరు ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోండి. పితృదోషాలు కాకుండా కర్మదోషాల ప్రభావం కూడా ఉండవచ్చు. నాకు ఈ ఉపాయం అవ్వదు గురువుగారు, చెయ్యలేను అనుకున్నప్పుడు ఈ అమావాస్యకి ఖచ్చితంగా మీరు పితృతర్పణాలు చేపించండి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, చేస్తున్న పనిలో సరైన స్థిరత్వం లేకపోయినా, డబ్బు నిలబడకపోయినా, ఎప్పుడూ మానసిక అశాంతితో బాధపడుతూ ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా మీకు ఖచ్చితంగా ఈ దోష ప్రభావంతో ఉన్నారని అర్థం. చాలా దోషాలు ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకొని ఈ తేలికైన మార్గం ద్వారా చేయండి. అలాగే మీకు ఎవరికైనా సరే సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి, నాకు వీడియోలు రావడం లేదు గురువుగారు అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతిరోజు కొత్త వీడియో చేసినప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మన మిగతా ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోలు దాంట్లో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక అనుమానం ఉంటుంది, ఈ పితృపక్షానికి గతంలో చెప్పిన వీడియోలు మీరు చేయవచ్చా అడగవచ్చు.
అప్పుడు డేట్లు తేడా ఉండవచ్చు, సమయం తేడా ఉండవచ్చు, పరిహారం చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాన్ని ముందే చెప్పాను మీకు, ఎవరి కోసమైనా చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. కానీ పరిహారాన్ని నియమం మాత్రం గుర్తుంచుకోండి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపే చేయాలి. ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.